pajamas ఇవ్వండి. Subscribe the channel and click on the bell icon to receive the notification. Dear students, now I am going to explain the concept of marginal costing. విద్యార్థులారా, ఇప్పుడు మార్జినల్ కాస్టింగ్ అనే అంశం మీద నేను మీతో మాట్లాడబోతున్నాను. ఈ వీడియోలో మార్జినల్ కాస్టింగ్ అంటే అర్థం ఏంటి, దాని లక్షణాలు, అదేవిధంగా మార్జినల్ కాస్టింగ్ వల్ల ఉన్న ఉపయోగాలు మరియు అందులో ఉన్న లోపాలు ఏంటో మీతో చర్చించబోతున్నాను విద్యార్థులారా. ఫస్ట్ ఆఫ్ ఆల్ we'll see the meaning of marginal costing. Amount at any given volume of output by which aggregate costs are changed if volume of output is increased or decreased by 1 unit. It relates to change in output in particular సర్కమ్స్టెన్సెస్ అండర్ కన్సిడరేషన్. అంటే విద్యార్థులారా, మార్జినల్ కాస్టింగ్ అర్థాన్ని కనుక మనం చూసినట్లయితే, ఈ మార్జినల్ కాస్టింగ్ అనగా ఏంటంటే, ఒక వస్తువు ఉత్పత్తిలో కొత్త వస్తువుని లేదా అదనపు వస్తువుని ఉత్పత్తి చేయడం వల్ల కానివ్వండి, లేదా చేస్తున్న ఉత్పత్తిలో ఒక యూనిట్ వస్తువును తక్కువగా ఉత్పత్తి చేయడం వల్ల మార్పు వచ్చే ధర విలువను లేదా వ్యయాన్ని మనం మార్జినల్ కాస్టింగ్ చెప్పుకుంటాం విద్యార్థులారా. ఈ తెలుగులో దీన్ని ఉపాంత వ్యయము అంటాం. ఉపాంత వ్యయం అనగా ఒక అదనపు యూనిట్ ఉత్పత్తికి అయ్యే వ్యయం. ఒక వస్తువు ఉత్పత్తిని పెంచడం వల్ల కానివ్వండి లేదా తగ్గించడం వల్ల కానివ్వండి, వ్యయాల్లో వచ్చే మార్పుని మనం మార్జినల్ కాస్టింగ్గా చెప్పుకుంటాం విద్యార్థులారా. ఇది మార్జినల్ కాస్టింగ్ యొక్క అర్థం. తర్వాత మార్జినల్ కాస్టింగ్ ఈజ్ ద అసర్టైన్మెంట్ ఆఫ్ marginal cost and of the effect of profit of changes in volume or type of output by differentiating fixed cost and variable cost. అంటే విద్యార్థులారా, ఈ ఉపాంత వ్యయము లేదా మార్జినల్ కాస్టింగ్ అనేది మార్జినల్ కాస్ట్లో వచ్చే తేడాని గమనించడము మనం మార్జినల్ కాస్టింగ్గా చెప్పుకుంటాం. అంటే వస్తువు ఉత్పత్తి లేదా ఉత్పత్తి వాల్యూమ్లో వచ్చే మార్పుల ఆధారంగా ఈ మొత్తం ధరలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయో తెలుసుకోవడాన్ని మనం మార్జినల్ కాస్టింగ్ చెప్పుకుంటాం. ఈ మార్జినల్ కాస్టింగ్లో వ్యయాలను మనం స్థిర వ్యయాలు, చర వ్యయాలుగా విభజించుకుంటాం విద్యార్థులారా. ఈ మార్జినల్ కాస్టింగ్ కాన్సెప్ట్లో మనం చర వ్యయాలు సహజంగా మారుతూ ఉంటాయి, స్థిర వ్యయాలు ఆ లాభాల నుండి సర్దుబాటు చేయబడుతుంటాయి విద్యార్థులారా. నౌ విల్ సీ ద ఫీచర్స్ ఆఫ్ మార్జినల్ కాస్టింగ్. మార్జినల్ కాస్టింగ్ యొక్క లక్షణాలు ఏంటో చూద్దాం విద్యార్థులారా. ద ఫస్ట్ ఫీచర్ ఈజ్ కాస్ట్ క్లాసిఫికేషన్, వ్యయ వర్గీకరణ. ఉపాంత వ్యయంలో లేదా మార్జినల్ కాస్టింగ్ యొక్క లక్షణాల్లో ఒకటి వ్యయ వర్గీకరణ, కాస్ట్ క్లాసిఫికేషన్. ద మార్జినల్ కాస్టింగ్ టెక్నిక్ మేక్స్ ఏ షార్ప్ డిస్టింక్షన్ బిట్వీన్ వేరియబుల్ కాస్ట్ అండ్ ఫిక్స్డ్ కాస్ట్. విద్యార్థులారా, ఈ మార్జినల్ కాస్టింగ్ లేదా ఉపాంత వ్యయంలో స్థిర వ్యయము మరియు చర వ్యయముల మధ్య తేడాను గమనించడం జరుగుతుంటుంది. అంటే వాటిని విభజిస్తాం విద్యార్థులారా. ఈ మార్జినల్ కాస్టింగ్ లక్షణాలు అయిన వ్యయ వర్గీకరణ అనేది చర వ్యయాలను సహజంగా ఎలా మన ఉత్పత్తి నుండి వేరు చేయాలి, లేదా అమ్మకాల్లో ఈ చర వ్యయాలు లేదా ఉత్పత్తి వ్యయంలో ఈ చర వ్యయాలు ఎంత ఉన్నాయనేది ఆయా సంస్థల యొక్క
విధానాలు లేదా విధాన నిర్ణయాలు బట్టి ఉంటుంది విద్యార్థులారా. ద నెక్స్ట్ ఫీచర్ ఆఫ్ మార్జినల్ కాస్టింగ్ ఈజ్ స్టాక్ ఆర్ ఇన్వెంటరీ వాల్యుయేషన్. సరుకు విలువ లెక్కింపు. ఇన్ మార్జినల్ కాస్టింగ్, ఇన్వెంటరీ ఆర్ స్టాక్ ఫర్ ప్రాఫిట్ మెజర్డ్ ఈజ్ వ్యాలిడ్ ఎట్ మార్జినల్ కాస్ట్. ఈ మార్జినల్ కాస్టింగ్లో సరుకు వ్యయాలను మనం ఉపాంత వ్యయం ఆధారంగా సహజంగా లెక్కిస్తున్న విద్యార్థులారా. ఇట్ ఈజ్ ఇన్ షార్ప్ కాన్స్టెంట్ టు ద టోటల్ యూనిట్ కాస్ట్ అండర్ అబ్సార్ప్షన్ కాస్టింగ్ మెథడ్. ఈ ఉపాంత వ్యయంలో మనం వస్తువుల యొక్క లేదా సరుకుల యొక్క విలువను అబ్సార్ప్షన్ కాస్టింగ్ పద్ధతి ప్రకారము లెక్కించడం జరుగుతుంది విద్యార్థులారా. The next feature of marginal costing is marginal contribution. మార్జినల్ కాంట్రిబ్యూషన్ అంటే ఉపాంత కాంట్రిబ్యూషన్గా చెప్పుకుంటాము. మార్జినల్ కాస్టింగ్ టెక్నిక్ మేక్స్ యూజ్ ఆఫ్ మార్జినల్ కాంట్రిబ్యూషన్ ఫర్ మేకింగ్ వేరియస్ డెసిషన్స్. విద్యార్థులారా, ఈ ఉపాంత వ్యయము లేదా మార్జినల్ కాస్టింగ్లో మార్జినల్ కాంట్రిబ్యూషన్ను లెక్కించడానికి రకరకాల విధానాలు లేదా నిర్ణయాల ఆధారంగా దీన్ని లెక్కించడం జరుగుతుంటుంది విద్యార్థులారా. మార్జినల్ కాంట్రిబ్యూషన్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ సేల్స్ అండ్ మార్జినల్ కాస్టింగ్. ఈ కాంట్రిబ్యూషన్ అంటే అర్థం ఏంటంటే అమ్మకాలు మరియు చరవ్యయాలకు మధ్య ఉన్న తేడా. అమ్మకాలు మైనస్ చరవ్యయం ఈజ్ ఈక్వల్డ్ కాంట్రిబ్యూషన్. కాంట్రిబ్యూషన్ అంటే అమ్మకాల ద్వారా మనకు వచ్చిన ఆదాయం నుండి చరవ్యాన్ని తీసేస్తే ఉండేది కాంట్రిబ్యూషన్. కాంట్రిబ్యూషన్లో స్థిర వ్యయాలు మరియు లాభము లేదా నష్టం కలిసి ఉంటుంటాయి విద్యార్థులరా. ఇట్ ఫార్మ్స్ ద బేసిస్ ఫర్ జడ్జింగ్ ద ప్రాఫిటబిలిటీ ఆఫ్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఆర్ డిపార్ట్మెంట్స్. విద్యార్థులరా, ఈ యొక్క మార్జినల్ కాస్టింగ్లో కాంట్రిబ్యూషన్ అనేది సహజంగా వస్తువుల యొక్క లేదా విభాగాలకు సంబంధించిన లాభదాయకతను జడ్జి చేయడానికి ఉపయోగపడుతుంది విద్యార్థులరా. ఈ యొక్క కాంట్రిబ్యూషన్ అనేది ఆయా డిపార్ట్మెంట్లు లేదా ఆయా వస్తువులు మనకు లాభదాయకమా కాదా అని నిర్ణయించడానికి లేదా జడ్జిమెంట్ చేయడానికి ఈ కాంట్రిబ్యూషన్ అనేది మనకి ఉపయోగపడుతుంటుంది విద్యార్థులారా. నౌ విల్ సీ ద అడ్వాంటేజెస్ ఆఫ్ మార్జినల్ కాస్టింగ్. ఇప్పుడు మనం మార్జినల్ కాస్టింగ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దాం. ద ఫస్ట్ అడ్వాంటేజ్ ఈజ్ నెట్ ప్రాఫిట్ ఈజ్ నాట్ ఎఫెక్టెడ్. అండర్ దిస్ టెక్నిక్ means under marginal costing technique, net profit is not affected by the change in production level or change in stock volume. In fact, profit is directly related to sales. విద్యార్థులారా, ఈ మార్జినల్ కాస్టింగ్ టెక్నిక్లో నికర లాభము అనేది సాధారణంగా ఈ వస్తువుల ఉత్పత్తి లెవెల్ లేదా వస్తూత్పత్తిలో మారే మార్పుల ఆధారంగా ఇది మారదు విద్యార్థులారా. ఉత్పత్తి అనేది పెరుగుతూ తగ్గుతూ వస్తుంటుంది కదా. సో ఆ విధంగా పెరగడము లేదా తగ్గడం అనేది లేదా అమ్మకాల్లో వచ్చే మార్పులు అనేవి నెట్ ప్రాఫిట్ మీద ఎఫెక్ట్ కావు అంటున్నారు. మోస్ట్ సిగ్నిఫికెంట్ యూజ్ ఆఫ్ దిస్ టెక్నిక్ ఈజ్ ఇన్ ద ఏరియా ఆఫ్ ప్రైస్ పాలసీ అండ్ ఇట్స్ డిటర్మినేషన్. ఈ ఉపాంత వ్యయము టెక్నిక్ని మనం ఉపయోగించడం వల్ల వస్తూత్పత్తికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో కానివ్వండి లేదా వస్తువు ధరను నిర్ణయించే విషయంలో కానివ్వండి దీని విలువ ఎంతో అధికంగా ఉంటుంటుంది లేదా అధిక ప్రాధాన్యత కలిగినదిగా ఉంటుంటుంది విద్యార్థులారా. నెక్స్ట్, less complicated.
The another advantages of marginal costing is the technique is less complicated and free from confusion. విద్యార్థులారా, మార్జినల్ కాస్టింగ్లో చాలా కఠినత్వం అనేది చాలా తక్కువగా ఉంటుంటుంది. అదేవిధంగా కన్ఫ్యూజన్ కూడా ఉండదు విద్యార్థులారా. అంటే దీన్ని లెక్కించే విధానంలో కానివ్వండి, లేదా దీన్ని వాడే విధానంలో కానివ్వండి, చాలా సరళవంతంగా ఉంటుంటుంది, తేలికగా అర్థమవుతుంటుంది విద్యార్థులారా. నెక్స్ట్, provide information based on sales. In marginal costing technique, reports based on this technique provide information based on sales rather than production, conveying real estate of efficiency. అంటే ఈ మార్జినల్ కాస్టింగ్ మనం ఉపయోగించడం వల్ల, లేదా ఈ టెక్నిక్ వాడటం వల్ల మనకు లభించే సమాచారము, అంటే అమ్మకాల ఆధారంగా ఎంత ఆదాయం వస్తుంది, లేదా ఉత్పత్తి ఆధారంగా ఎంత మనకి ఖర్చు అయింది అనేవి స్పష్టంగా రిపోర్టుల రూపంలో మనకి తెలియబడటం జరుగుతుంటుంది విద్యార్థులారా. హెల్ప్స్ ఇన్ ప్రాఫిట్ ప్లానింగ్. విద్యార్థులారా, స్వల్పకాలిక స్వభావం కలిగి ఉన్న వస్తూత్పత్తికి సంబంధించిన లేదా ప్రణాళికలకు సంబంధించిన విషయాల్లో ఈ మార్జినల్ కాస్టింగ్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంటుంది విద్యార్థులారా. నెక్స్ట్, విల్ సీ ద డిసడ్వాంటేజ్ ఆఫ్ మార్జినల్ కాస్టింగ్. విద్యార్థులారా, ఈ మార్జినల్ కాస్టింగ్లో ప్రయోజనాలతో పాటు కొన్ని సమస్యలు లేదా లోపాలు కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాం. టూ మచ్ emphasis. It lays too much emphasis on selling function, and as such production function has been considered to be less significant. విద్యార్థులారా, ఈ మార్జినల్ కాస్టింగ్ టెక్నిక్ వాడడం వల్ల సహజంగా ఉత్పత్తి విధి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తుంటాము, ఎక్కువ అంచనాలు కలిగి ఉంటాము ఈ అమ్మకాల కంటే. వర్కింగ్ క్యాపిటల్ ప్రాబ్లం. Valuation of stock only at marginal costing may amount to undervaluation from the financial manager's viewpoint, and this may have working capital problem. విద్యార్థులారా, ఈ మార్జినల్ కాస్టింగ్ని వినియోగించే సందర్భంలో స్టాక్ విలువను తక్కువ చేసి విలువ కడుతుంటాం. తద్వారా ఫైనాన్షియల్ మేనేజర్ యొక్క ఆలోచనకు అనుగుణంగా కాకుండా మనం వ్యవహరిస్తున్నందువల్ల సంస్థలో సాధారణంగా వర్కింగ్ క్యాపిటల్ అంటే నిర్వహణ మూలధన సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంటుంది విద్యార్థులారా. నెక్స్ట్, నాట్ సూటబుల్. దిస్ టెక్నిక్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ external reporting. It means for tax authorities, where marginal income is not considered to be taxable profit. అంటే విద్యార్థులారా, ఆదాయ పన్ను విషయంలో కానివ్వండి, లేదా పన్ను చెల్లించే విషయంలో కానివ్వండి, మార్జినల్ కాస్టింగ్ టెక్నిక్ అనేది అంతగా సూట్ అవ్వదు, అంతగా ఉపయోగపడదు. మార్జినల్ ఇన్కమ్ని మనం కన్సిడర్ చేస్తూ ట్యాక్స్ వేయడం అనేది సాధ్యం కాదు విద్యార్థులారా. దిస్ టెక్నిక్ డస్ నాట్ టచ్. The marginal costing technique is not attached due to importance to time factor. విద్యార్థులారా, కాలానికి ఉన్న ప్రాధాన్యత ఆధారంగా కొన్ని సందర్భాల్లో ఈ మార్జినల్ కాస్టింగ్ అనేది సహజంగా సంస్థలకు ఇవి సరిపోయే అవకాశాలు ఉండవు విద్యార్థులారా. ఇవి ఈ క్లాస్లో మీకు నేను చెప్పదలుచుకున్న వివిధ అంశాలు. ఇక్కడ మనం మార్జినల్ కాస్టింగ్ అంటే ఏంటో చూసాము, మార్జినల్ కాస్టింగ్ యొక్క ఫీచర్ చూసాము, మార్జినల్ కాస్టింగ్లో ఉండే ప్రయోజనాలు మరియు లోపాలను చుట్టూ జరిగింది విద్యార్థులారా.